సో వరి కోసం జీనో మెడిటేట్. ముఖ్యంగా వరి విషయంలో ఇలా మనకు స్టాపిల్ ఫుడ్. దీనికి బదులు మనం మెల్లమెల్లగా ఈ నూనె గింజలు పప్పులను ఉత్పత్తి చేయాలనే కాన్సెప్ట్ రావడం జరిగింది. దానికోసం ఇటీవల ఇకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు, తర్వాత ఐఏఆర్ ఆఫ్ హైదరాబాద్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఈ వరిలో కమల పూస ఈ రెండు వెరైటీస్ను ప్రారంభించ జరిగింది. ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే -5 + 10 అంటే ఏంటంటే ఈ వరికి ఉపయోగించే ఏరియాను 5 మిలియన్ హెక్టార్లు తగ్గించేసి ఈ ఏరియాను పప్పులకు నూనె గింజలకు వాడుకోవాలి. తర్వాత ఉత్పత్తిని ఏరియా తగ్గించినప్పటికీ ఉత్పత్తి తగ్గే క్వశ్చన్ లేదు. వరిది 10 మిలియన్ టన్నులు ఉత్పత్తి పెంచాలి. అంటే ఏరియాను తగ్గించి కూడా ఉత్పత్తి పెంచినంత ఈజీ కాదు. దీనికోసమే కొత్త వెరైటీ స్టార్ట్ చేసారు, కమలా పూస. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ మెచ్యూరిటీ పీరియడ్స్, గెస్టేషన్ అంటారు, ఫలన కాలం అంటారు, అది 15 నుంచి 20 రోజులు తగ్గిస్తుంది. దానివల్ల బహుళ పంట సాధ్యమవుతుంది. తర్వాత 30% ఉత్పత్తి, ప్రొడక్టివిటీ ఎస్కలేషన్ అంటారు, ఉత్పత్తి కూడా పెరుగుతుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ ఇలా మరి కాపాడబడుతుంది. ముఖ్యంగా మిథేన్ ఎమిషన్స్ అరికట్టడానికి, నైట్రస్ ఆక్సైడ్ అరికట్టడానికి పనిచేస్తుంది. కాబట్టి ఇలా డ్రాట్ను ఎదుర్కొనే, కరువును ఎదుర్కొనే అవకాశం, శాలినిటీని ఎదుర్కొనే అవకాశం, ఉత్పత్తిని పెంచే అవకాశం. ఎందుకోసం అంటే భారతదేశం ఇలా వ్యవసాయ దేశం ఉండి కూడా ఇలా మనము ఆయిల్ సీడ్స్ను, పల్సెస్ను మనం దిగుమతి చేసుకున్నాం. అలాంటి పరిస్థితి బయటపడాలంటే వరి కోసం ఉపయోగించే ఏరియా దాదాపు 46 మిలియన్ హెక్టార్స్ మనం ఉపయోగిస్తున్నాం. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. 145 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నాం. సో ఇలాంటివి కాకుండా కొంచెం ఈ వరి నుంచి, గోధుమ నుంచి మెల్లగా బయటపడి, అంటే తగ్గించి మనం పప్పులను ఇలా మనం ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి చేయాలి. ఎందుకోసం దాదాపు 1.6 lakh crores మనం కేటాయిస్తున్నాం. దేనికోసం? ఇలా నూనె గింజల ఉత్పత్తి కోసం. రైట్? ఓకే.